టౌన్లోని ఒక పార్కులో అనామిక రమేష్ నిలబడి ఉన్నారు. ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోవటం లేదు. 10 నిమిషాలు గడిచిన తర్వాత అనామిక నోరు విప్పింది. రమేష్ గారు, నేనెంత చెప్పినా వినకుండా నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి నా వెంట పడుతున్నారు. నా గురించి ఏం తెలుసో చెప్పండి మీరు. ఆ మాట అడగగానే రమేష్ సంతోషపడ్డాడు. అలా అడగండి అనామిక గారు, చక్క చెప్పేస్తాను. మీ పేరు అనామిక, మీ అమ్మగారి పేరు సుజాత, మీ నాన్నగారి పేరు రాజయ్య, రైతు. రాత్రిపూట నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. అందుకు కారణం మీ ఊర్లో లైన్మెన్గా పనిచేస్తున్న అంజయ్య నిర్లక్ష్యమని మీకు అర్థమైంది. రమేష్ అలా టకటకా చెప్తుంటే అనామిక అయోమయంగా చూస్తూ ఉంది. మీ నాన్నగారికి జరిగిన కరెంట్ షాక్ మిమ్మల్ని బాగా కదిలించింది. మీ నాన్నగారిలాగా మరొక రైతు చనిపోకూడదని ఆలోచించి ప్రముఖ కళాశాలలో ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్స్ తీసుకున్నారు. ఊళ్ళోని మగవాళ్ళు ఎంత హేళన చేసినా బాధపడకుండా, కన్నీళ్లు కార్చకుండా ఎలక్ట్రీషియన్ కోర్సుని పూర్తి చేశారు. ఇప్పుడు ఊళ్ళో చిన్న ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ మీ అమ్మగారిని చూసుకుంటున్నారు అని చెప్పి అనామికాని ఆనందంగా చూశాడు. మీ ప్రేమ నాకు అర్థమైంది రమేష్ గారు. నేను ఐటీఐ చేశాను. ఈ విషయాన్ని మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదనిపిస్తే నాకు ఫోన్ చేయండి. పెళ్లి చూపులు పెట్టుకుందాం. అన్ని విషయాలు మాట్లాడుకొని మనం పెళ్లి చేసుకుందాం. రమేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సరే అనామిక, మా అమ్మ వాళ్ళతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఇక నేను ఇంటికి వెళ్ళనా? జాగ్రత్తగా వెళ్ళనామిక అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున శారద, ప్రసాదు, రమేష్ అనామిక ఇంటికి పెళ్లి చూపుల కోసం వచ్చారు. భర్తని పోగొట్టుకున్న సుజాత మౌనంగా ఉంది. అనామిక ఉన్నంతలో అందంగా తయారయ్యి కూర్చుంది. నీ పేరేంటమ్మాయి? నా పేరు అనామిక అండి. పేరు నిండుగా ఉంది. అమ్మాయి లక్షణంగా ఉంది. వంటలు బాగా చేస్తావా? మరి చేస్తానండి. మరి కుట్లో, అల్లికలో అని శారద అడగగానే రమేష్ అదోలాగా తల్లి వైపు చూశాడు. ఏంటి బాబు, ఇట్లాంటివి అడగకూడదా? అమ్మా, ఈ రోజుల్లో కుట్లు అల్లికలు ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పు? అంతా మోడర్న్ అయిపోతే. నాకు అవి కూడా వచ్చండి. సర్లే గాని ఏం చదువుకున్నావమ్మా? ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రైడ్ చేశానండి అని చెప్పి రమేష్ని చూసింది. రమేష్ తలదించుకున్నాడు. ఆ మాట విన్న శారద మొహం చిట్లించింది. ఆడపిల్లలు కూడా ఇప్పుడు వైర్లు పట్టుకుంటున్నారా ఏంటి? పని మంచిదైతే అది ఆడ మగ అని చూడకూడదండి. అయినా ఈ కాలంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో శ్రద్ధగా పనిచేసుకుంటున్నారు కూడా. కుటుంబాల్ని ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ సమాధానం అక్కడున్న అందరికీ నచ్చింది. రమేష్, అనామికల పెళ్లి జరిగింది. పెళ్ళైన తర్వాత అనామిక ఇంటి పనులన్నీ చక్కగా చూసుకునేది. ఉదయం లేచి వంట చేయటం, ఇంటిని శుభ్రం చేయటం, అత్తమామలకి సేవ చేయటం, ఏ పనిలోనూ లోటుండేది కాదు. ఒకరోజు హాల్లో ఫ్యాన్ ఆగిపోయింది. బాబు రమేషు, ఆ ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేయి అని శారద చెప్పింది. అమ్మా, మన ఇంట్లోనే ఎలక్ట్రీషియన్ ఉంది. మనం వేరే మన ఊరి ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేయటం ఎందుకు చెప్పు? అవును బాబు, భలే గుర్తు చేసావు. నా కోడలో ఎలక్ట్రీషియన్ చదివింది కాదు, ఇక వాడితో పని లేదులే. ఈరోజు ఫోన్ చేస్తే 2 రోజుల తర్వాత వస్తాడు. డబ్బులేమో ఎక్కువ డిమాండ్ చేస్తాడు. నువ్వు చేస్తావు కదా అనామిక? అత్త చెప్పుకుంటే చకచక చేసేస్తానండి. చెయ్యి కోళ్ళ మరి అని శారద చెప్పింది. అనామిక స్టూల్ తీసుకొచ్చి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ తెరిచింది. 5 నిమిషాల్లో కండెన్సర్ మార్చి ఫ్యాన్ ఆన్ చేసింది. అది వేగంగా తిరగటం మొదలుపెట్టింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భలేగా చేసావు కోళ్ళ. మన కోళ్ళో మామూలు కోళ్ళ కాదండి, ఎలక్ట్రీషియన్ కోళ్ళలో. చిన్న పని మావయ్య, ఇలా తెరిచి అలా క్లోజ్ చేశానంతే. అందరూ అనామికని మెచ్చుకున్నారు. మరుసటి రోజు పక్కింటి అపర్ణ ఇంట్లో మోటార్ పనిచేయలేదు. నీళ్ల అరువు కోసం బిందె పట్టుకుని శారద ఇంటికొచ్చింది. శారదా, శారదా అని పిలవగానే శారద బయటకొచ్చింది. ఏంటి అపర్ణ, బిందు పట్టుకుని వచ్చావు? అన్ని పాలు మా దగ్గర లేవు. ఊరుకో శారదా, నువ్వు నీ వేటకారము. నేను బిందిని తీసుకొచ్చింది పాల కోసం కాదు, నీళ్ళ అప్పు కోసం. అయినా బిందెని పాలను తీసుకొని నేనేం చేసుకుంటాను చెప్పు? నేల కోసం రావడమేంటి? మీ మోటార్ ఏం పని చేయట్లేదా? లేదు శారదా, రాత్రి వరకు బాగానే నడిచింది. ఇప్పుడు ఆన్ చేస్తా ఉంటేనేమో ఆన్ కావడం లేదు. ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశా. 2 రోజుల తర్వాత వస్తానని చెప్పాడు. 2 రోజుల వరకు నీళ్ళు అరువిచ్చి పుణ్యం గట్టుకో కాస్త. అనామికా, అనామికా అని తన కోడల్ని పిలిచింది. అనామిక వెంటనే బయటకొచ్చింది. ఏమిటత్తయ్య పిలిచారు?
ఈవిడ మన పక్కింట్లో ఉంటది. నీకు అత్తయ్య వరుస అవుతారు. వాళ్ళ ఇంట్లో ఏదో మోటార్ పని చేయట్లేదంట. వెళ్ళి చూసిరమ్మా. అలాగే అత్తయ్య, పదండి. ఏంటి శారదా ఇది? నీ కోడలు ఇలాంటి పనులు కూడా చేస్తదా? అవును, చేసుద్ది. నా కోడలో ఎలక్ట్రీషియన్ చదువుకుందిలే. కరెంటుకి సంబంధించిన పనులన్నీ చాకచాకా చేసుద్ది. మనూరు ఎలక్ట్రీషియన్ లాగా 2-3 రోజులు ట్రైన్ తీసుకోదు. నాకు నమ్మకం లేదు శారదా. నేను చెబుతున్నాను కాపర్నా, నువ్వెళ్ళు. అంతా నా కోళ్ళ చూసుకుంటది. అనామిక అపర్ణ ఇంటికొచ్చింది. అనామిక మోటారు దగ్గరికి వెళ్లి చూసింది. స్టార్టర్లో ఒక వైర్ ఊడిపోయింది. మెయిన్ పవర్ పూర్తిగా ఆఫ్ చేసి కనెక్షన్ బిగించింది. మోటారు మళ్లీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అపర్ణ ఆనందం అంతా ఇంత కాదు. భలే చేసావా నమిక, ఈ డబ్బులు ఉంచుకో అంటూ అపర్ణ డబ్బులివ్వబోయింది. వద్దత్తయ్యా అని చెప్పి ఇంటికొచ్చింది అనామిక. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద ఇంటికి ఎలక్ట్రీషియన్ కోడలొచ్చిందనే వార్త ఊరంతా తెలిసింది. ఊళ్ళో ఎవరింట్లో చిన్న ఎలక్ట్రికల్ సమస్య వచ్చినా శారద ఇంటికొచ్చి చెప్పేవారు. ఎల్లు కోళ్ళ, మనోళ్ళు ఎల్లు అంటూ శారద అనామికాని పంపిస్తూ ఉండేది. ఒక ఆదివారం గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ దగ్గర సమస్య రావటంతో కరెంటు నిలిచిపోయింది. అదే సమయంలో రైతుల పొలాలకు నీళ్లు పంపే పెద్ద మోటారు కూడా ఆగిపోయింది. మరుసటి రోజు నాట్లు వేయాలి. నీళ్లు లేకపోతే లక్షల రూపాయల నష్టం. ఎలక్ట్రీషియన్ పట్నంలో ఉండటంతో రావటానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. రైతులందరూ ఆందోళన చెందారు. అనామిక, నువ్వొక్కసారి చూస్తావా తల్లి? మన కోళ్ళలో చిన్న చిన్న పనులేవు చేతది గాని ట్రాన్స్ఫార్మర్ లాంటి పెద్ద పెద్ద పనులు చేయలేదండి. అప్పుడు అనామిక నెమ్మదిగా ఇలా చెప్పింది. నేను ముందు సమస్య ఏమిటో చూస్తాను. భద్రత లేకపోతే అసలు ముట్టుకోను. సరేనా? సర్లే కోళ్ళ, జాగ్రత్త మరి. అందరూ కలిసి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లారు. అనామిక ముందుగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయబడిందో లేదో నిర్ధారించుకుంది. స్టార్టర్ ప్యానెల్ తెరిచి చూసింది. ఒక ప్రధాన కనెక్షన్ కాలిపోయింది. అందరూ టెన్షన్తో చూస్తూ ఉన్నారు. తన దగ్గరున్న స్పేర్ కనెక్టర్తో మార్చింది. అన్ని కనెక్షన్లు బిగించి మళ్లీ పరీక్షించింది. మోటారు ఒక్కసారిగా గర్జిస్తూ స్టార్ట్ అయింది. నీళ్లు కాలువలోకి పరిగెత్తాయి. రైతులంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. గ్రామ సర్పంచ్ అనామిక పనిని చూసి, అనామిక, నువ్వు ఈ ఊరికి గర్వకారణం తల్లి అని మెచ్చుకున్నాడు. అక్కడ పని పూర్తి చేసుకుని అనామిక ఇంటికొచ్చింది. శారద మౌనంగా ఉంది. అత్తయ్య, టీ తీసుకురానా? ఏం వద్దులే కోళ్ళ. ఏం జరిగింది అత్తయ్య? అదోలా ఉన్నారు. శారద ఏమీ మాట్లాడలేదు. అత్తయ్య, ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పండి. నన్ను మన్నించుకోళ్ళ. ఆడపిల్లంటే ఇంటి పని వంట పని చేయడం వరకే అనుకున్నానెంతకాలం. కానీ ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేంది ఏది లేదని నిన్ను చూశాక నాకు అర్థమయ్యింది. పని చిన్నదా పెద్దదాని కాదు, మనసు నేర్పు ఉంటే చాలు. అనామిక కళ్ళలో ఆనందం మెరిసింది. కొద్ది రోజుల తర్వాత గ్రామంలోని అఖిల, వాసంతి అనే 2 అమ్మాయిలు అనామిక దగ్గరికి వచ్చారు. అక్క, మాకు కూడా ఈ పని నేర్పిస్తావా? ప్లీజ్ అక్క, నిన్ను చూసిన తర్వాత మాకు కూడా ఈ పని నేర్చుకోవాలని ఉంది. ఆ మాటలు విని అనామిక సంతోషపడింది. వాళ్లకు నేర్పటానికి తను ఒప్పుకుంది. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు చిన్న శిక్షణా తరగతులు ప్రారంభించింది. స్విచ్ ఎలా అమర్చాలి, ప్లగ్ ఎలా మార్చాలి, ఫ్యూజ్ ఎలా వెయ్యాలి, ఎప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి, విద్యుత్ పనుల్లో తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలు అన్నీ ఓపిగ్గా నేర్పింది. కొన్ని నెలల్లోనే ఆ అమ్మాయిలు కూడా చిన్న చిన్న ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఆదాయం సంపాదించటం ప్రారంభించారు. ఓ రోజు జిల్లా అధికారుల బృందం గ్రామానికి వచ్చింది. గ్రామంలో మహిళలు స్వయం ఉపాధి పొందుతున్న విషయం తెలుసుకుని అనామికను అభినందించింది. ఆమెకు ఉత్తమ గ్రామ మహిళా నైపుణ్య శిక్షకురాలు అనే సన్మానమూ లభించింది. ఇంటి దగ్గర, శారద, మన కోడలు ఇంటికి వెలుగు మాత్రమే కాదు, ఊరికి వెలుగు తీసుకొచ్చింది. అవునండి, ఇట్లాంటి కోళ్ళు ఉండడం మన అదృష్టం. రమేష్ గర్వంగా తన భార్య అనామికాని చూశాడు. అనామిక మాత్రం, నేను చేసింది నా పని మాత్రమే అని చెప్పింది. ఆ ఇంటి ముందు వెలిగిన చిన్న బల్బు కాంతి ఆ గ్రామంలోని ఎన్నో మహిళల జీవితాల్లో కొత్త ఆశలకు వెలుగైంది. ఆడపిల్లల ప్రతిభను అడ్డుకోకూడదు. అవకాశం ప్రోత్సాహం ఇస్తే ఆమె తన కుటుంబానికే కాదు, సమాజానికి కూడా వెలుగు నింపగలదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.